అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్షిత. ఈరోజు వీడియో వచ్చేసి లక్ష పసుపు కొమ్ముల నోము పార్ట్ 2 వీడియో అండి. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో షేర్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్లీజ్ చెక్ చేయండి. పార్ట్ 1 వీడియోలో పూజ ఎలా చేస్తారు ఏంటి అనేది షేర్ చేశాను. ఈ వీడియోలో వాయనం ఎలా ఇస్తారు అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ముందుగా వచ్చిన ముత్తైదులందరికీ కాళ్ళకి పసుపు రాస్తారు. కొంతమంది అయితే కాళ్ళకి పారాణిలాగా పెడతారండి. మేమైతే ఓన్లీ పసుపు మాత్రమే రాస్తాము. ఇలా పసుపు రాసిన తర్వాత అందరినీ లైన్లో వరుసగా కూర్చోబెడతారు. ఫస్ట్ వాయనం పుట్టింటి వాళ్ళకి, ఆడపడుచులకి, దగ్గర వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఇస్తారు. ఆ తర్వాత బంధువులకి, తెలిసిన వాళ్ళకి అలా వాయనం ఇస్తారు. ఇలాగా అందరినీ కూర్చోబెట్టేసి ఇక్కడ పసుపు కొమ్ముల్ని అలాగే తాంబూలం ఇలా ఇవ్వటానికి దేనికి దానికి సపరేట్గా ఇక్కడ అరేంజ్ చేసామండి. మొత్తం ఒకళ్ళే తీసుకొని ఇవ్వాలంటే కష్టం కదా, అందుకనేసి పసుపు కొమ్ముల దగ్గర ముగ్గురిని, తాంబూలం దగ్గర ఒక ఇద్దరిని అలాగా కూర్చోపెట్టి అలాగా అందిస్తున్నారండి వాళ్ళు. అలా అయితే తొందరగా అయిపోతుంది కదా. ఇంత పెద్ద నోముని ఒక్కళ్ళే చేసుకోవాలంటే చాలా కష్టం అండి. అందుకనేసి ఇలా ముత్తైదులందరూ హెల్ప్ చేస్తున్నారు. అక్కడ ఆంటీకి ఈ పసుపు కొమ్ముల ప్లేట్ ఇస్తుంటే ఆంటీ ఏమో వాయనంని ఇస్తున్నారండి. అందరికీ ముందు అక్షింతలు ఇస్తారండి. వాయనం తీసుకునే వాళ్ళకి ఇలా అక్షింతలు ఇచ్చిన తర్వాత బొట్టు పెట్టేసి చీర కొంగు ఉంటుంది కదా, అది కుడివైపు నుంచి తీసుకోవాలి. ఇలా కుడివైపు నుంచి తీసుకున్న తర్వాత ఇత్తడి ప్లేట్లో పసుపు కొమ్ములు పోసారు కదా, ఆ పసుపు కొమ్ముల పైన తాంబూలం పెట్టి దానిపైన వెండి ప్లేట్ చిన్నది, దాని లోపల బంగారపది పసుపు కొమ్ము పెట్టి ఇలా మొత్తం కలిపి చీర కొంగులో పోస్తారండి. చూడండి, దాంట్లోనే జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ, వక్క, తాంబూలం కూడా పెడతారండి. ఇలా మనకి ఎంతమందికి కావాలన్నా ఇచ్చుకోవచ్చండి. అంతమంది ఇంతమంది అని ఏమీ లేదండి. దగ్గర చుట్టాలు, తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి, ముఖ్యమైన వాళ్ళు, వాళ్ళకి ఇక్కడ వెండి ప్లేట్ అలాగే దాంట్ లోపల పసుపు కొమ్ముని బంగారపతి పెట్టి ఇచ్చారండి. ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ రావచ్చండి. ఇక్కడ మనం పసుపు కొమ్ములు వాయనం తీసుకుంటాం కదా, ఇవి ఏం చేయాలి అనేసి. ఈ పసుపు కొమ్ములు మనం ఎండపెట్టుకొని పొడి చేసుకొని కూరల్లో వాటిల్లో వాడుకోవచ్చండి. ఇది అంటు ముట్టు లేనప్పుడు వాడుకోవచ్చండి. అంటు ముట్టు ఉన్నప్పుడు ఈ పసుపును కానీ వాడుకున్నట్లయితే మనం వాయనం తీసుకున్న దానికి ఫలితం అనేది దక్కదండి. ఈ విషయం చాలా మందికి తెలియదండి. ఒకవేళ తెలిసినా కానీ చాలా తక్కువ మంది ఉంటారండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మీరు కూడా తెలుసుకుంటారని ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నానండి. వాయనం ఇచ్చేటప్పుడు వాయనం కనిపించకుండా, పసుపు కొమ్ములు అవి కనిపించకుండా చీర కొంగుని పైకి వేస్తారండి. తీసుకునే వాళ్ళు వేస్తారు, ఇచ్చేవాళ్ళు ఇద్దరు చీర కొంగుని పైన వేస్తారు కనిపించకుండా. ఇలా ఇచ్చేటప్పుడు మనకి తెలిసిందే కదండి, ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్పుకుంటారు కదా, సేమ్ ఇక్కడ కూడా అన్ని వాయనాలకి ఇలాగే చెప్తారండి. ఇలా వాయనం ఇచ్చేసిన తర్వాత అక్షింతల్ని వేస్తారు. ఈ వాయనంతో పాటు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ శారీస్ని పెట్టారండి. పెద్ద నోముల్లో ఇదొకటండి, ఈ లక్ష పసుపు కొమ్ముల నోము. ఈ లక్ష పసుపు కొమ్ముల నోము చేసుకోవటానికి చాలా మంది సహాయం అవసరం వస్తుందండి. ఈ నోము చేసుకునేటప్పుడు చాలా మంది చుట్టాలని, దగ్గర వాళ్ళని, తెలిసిన వాళ్ళని అందరిని పిలుచుకొని చాలా ఘనంగా చేస్తారండి ఈ నోముని రథసప్తమి రోజు కానీ, లేదంటే మహాశివరాత్రి వస్తుంది కదా ఆ రోజు కానీ, లేదంటే ఆ రెండు కుదరకపోతే ఏదైనా మంచి రోజు చూసుకొని ఈ నోముని అయితే చేసుకోవాలండి. పూర్వకాలంలో అండి మనకి ఇంటికి వెళ్ళినప్పుడు తాంబూలం అది బొట్టు పెట్టి ఇస్తారు కదా, అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే పసుపు కొమ్ముల్ని ముందే ఏర్ పెట్టుకుంటారండి. ఏర్ పెట్టుకొని తెచ్చుకుంటారు. అలా ఇంట్లో స్టోర్ చేసుకుంటారు అనమాట. ఒక 10,000 కానీ, 20,000 కానీ, 30,000 కానీ అలాగా స్టోర్ చేసుకుంటారు. ఇలా స్టోర్ చేసుకొని ఇంటికి వచ్చిన ముత్తైదువులు ఉంటారు కదండి, వాళ్ళకి బొట్టు పెట్టి తాంబూలంతో పాటు ఇలా పసుపు కొమ్ము ఇచ్చి, తర్వాత వక్క, కుంకుమ, ఇలా కాయలు పెట్టి తాంబూలాన్ని అయితే ఇస్తారండి. ఈ కాలంలో అందరూ పసుపు ప్యాకెట్లే కదండి, పసుపు కుంకుమ ప్యాకెట్లు తెచ్చిస్తున్నారు. పూర్వకాలంలో అయితే అలా కాదండి, పసుపు కొమ్మలనే ఇచ్చేవాళ్ళండి డైరెక్ట్. పూర్వకాలంలో వక్కపొడి ప్యాకెట్లు కూడా ఉండేవి కాదండి, మొద్దు వక్కలు ఉంటాయి కదా రౌండ్వి, అవే ఇచ్చేవాళ్ళండి. కానీ ఈ కాలంలో అసలు చూద్దామన్నా సరే ఆ వక్కలు దొరకట్లేదండి. సిటీస్లో ఉండే వాళ్ళకైతే అసలు అలాంటి వక్కలు
తెలియవు కూడా అండి. ఆ వక్కలు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు 90s 80s 70s అయ్యి ఉంటారండి. వాళ్ళకి మాత్రమే ఇలాంటి వక్కలు తెలుస్తాయి. ఈ నోము చేసుకునేప్పుడు మనం దోసిటితో పసుపు కొమ్ములు అయితే ఇస్తాం కదా, అలా ఒక్కొక్కరికి సుమారుగా ఒక 2 కేజీలు పసుపు కొమ్ముల దాకా అయితే వెళ్తాయండి. ఈ నోము చేసుకునేటప్పుడు ఎంతమంది ముత్తైదువుల్ని పిలిస్తే అంత మంచిదండి, అంత ఫలితం దక్కుతుంది ఈ నోము చేసుకున్న వాళ్ళకి. అలాగే తీసుకున్న వాళ్ళకి కూడా ఎంతో ఫలితం అండి. చూడండి జనాలు అయితే అసలు ఎంత మంది వచ్చారో, కనీసం నించోని వాయనం ఇవ్వడానికి కూడా ఖాళీ లేదండి, అంతమంది వచ్చారు ముత్తైదువులందరూ. వీళ్ళందరినీ చూస్తుంటే సాక్షాత్తు దేవతలే వచ్చి వాయనాలను తీసుకుంటున్నట్లు అనిపించిందండి. అంత బాగా జరిగిందండి ఈ నోము అయితే. అసలు ఎంతమంది జనాలు వచ్చారంటే వీడియోలో చూస్తే మీకే అర్థమై ఉంటుందండి. ఇక్కడ ఇంకా చాలామంది జనాలు తక్కువ ఉన్నప్పుడు వీడియో తీసాము, ఇంకా చాలామంది ఉన్నారండి వచ్చిన వాళ్ళు. అంతమంది ఉన్నప్పుడు వీడియో తీయటానికి అవ్వలేదండి. ఇలా కొంచెం జనాలు తగ్గిన తర్వాత వీడియోనైతే తీసామండి. పూర్వకాలంలో అండి పసుపుని ప్యాకెట్స్ తెచ్చుకునే వాళ్ళు కాదండి, అందరూ ఇలా పసుపు కొమ్ములను తెచ్చుకొని మరాడించుకొని ఇంట్లో ఆడుకునే వాళ్ళేనండి. ఈ కాలంలో ఈ జనరేషన్లో అయితే అంత ఓపిక ఎవరికి ఉంటుంది చెప్పండి. అందరూ ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోయాయి, అందరూ వర్కింగ్ అయిపోయారు. అసలు పసుపు కొమ్ముల నుంచి వచ్చిన పసుపు ఏ దెబ్బ తగిలినా యాంటీబయాటిక్లా పనిచేసేదండి. ఇప్పుడు పసుపు ఏదన్నా దెబ్బ తగిలినా పెడితే అసలు తగ్గను కూడా తగ్గట్లేదండి, అంతే ఉంటుంది. ఎందుకంటే కెమికల్స్ ఉంటాయి కాబట్టి. ఇక్కడ ఈ వాయనం అయిపోయిన తర్వాత వచ్చిన బంధువులకి తెలిసిన వాళ్ళకి అందరికీ భోజనాలు అయితే ఏర్పాటు చేశారండి. పసుపు కొమ్ములతో చేసిన పసుపుని మొహానికి కానీ రాసుకున్నట్లయితే అవాంఛిత రోమాలు అనేవి మొత్తం తొలగిపోతాయి. అలాగే ఈ పసుపుని కొద్దిగా తడి చేసుకొని కాళ్ళకి పగుళ్ళు ఉంటాయి కదా, ఆ పగుళ్ళ మీద రాస్తే కూడా పగుళ్ళు అనేవి తొందరగా తగ్గిపోతాయి. ఇదే పసుపుని మనం ఒంటికి కానీ రాసుకున్నట్లయితే మనకి చర్మ సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. అలాగే స్నానం చేసేటప్పుడు చిటికెడు పసుపుని నీళ్ళల్లో వేసుకొని రోజు స్నానం చేయటం వల్ల మన బాడీ మీద ఉన్న క్రిములు కీటకాలు అన్నీ పోతాయి. పసుపు అంత గొప్పదని తెలియజేస్తూ మన వాళ్ళు మనకిచ్చిన గొప్ప సాంప్రదాయమే ఈ పసుపు కొమ్ముల నోము. లక్ష పసుపు కొమ్ముల నోము అంటే అటు ఆధ్యాత్మికంగాను ఇటు ఆరోగ్యంగాను గొప్ప నోమండి. ఒక్కొక్క పసుపు కొమ్ములో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారని ప్రతీతి. ఇదండి పసుపు కొమ్ముల నోము పార్ట్ 2. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో ద్వారా మీరు కూడా తెలుసుకుంటారని అనుకుంటున్నానండి. లక్ష పసుపు కొమ్ముల నోము అందరూ చేసుకోరండి, ఇంటి తీరు ఉంటేనే చేసుకుంటారు. లక్ష పసుపు కొమ్ముల నోము ఇంటి తీరు లేని వాళ్ళు అలాగే చేసుకోలేని వాళ్ళు కూడా చూస్తారని చెప్పి ఈ వీడియోని నేను షేర్ చేస్తున్నానండి. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. లక్ష పసుపు కొమ్ముల నోము చేసుకోవటానికి అదృష్టం ఉండాలండి, దాంతోపాటు అమ్మవారి అనుగ్రహం కూడా మనకి ఉండాలి. లక్ష పసుపు కొమ్ముల నోము చేసుకున్న వాళ్ళకే కాదండి, వాయనం తీసుకున్న వాళ్ళకు కూడా ఎంతో ప్రతిఫలం దక్కుతుందండి. ఈ వీడియో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నానండి. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.